శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గుహుడు దండ ప్రణామములు ఆచరించుట చూసి భరతుడు అతన్ని లేపి గుండెకు హత్తుకొనెను. భరతుని హృదయంలో ప్రేమ కట్టలు తెంచుకొని ప్రవహించెను. అతడు లక్ష్మణుని కలిసినంత ఆనందం అనుభవించెను. భరతుడు గుహని అత్యంత ప్రేమతో ఆలింగనం చేసుకొనుట చూసి ప్రజలందరూ ప్రశంసించసాగిరి. వారందరూ ధన్యులు ధన్యులు అని జయ జయధ్వానమును చేయుచుండగా దేవతల గుహని కొనియాడుచు పూలవర్షం కురిపించిరి. ఈ నిషాదుడు నిమ్నజాతి వాడని, అతని నీడ సోకినను స్నానమాచరించవలనని లోకులో వేదంలో భావించును. అట్టి నిషాదుని శ్రీరామచంద్రుని సోదరుడు అతి ప్రేమతో హృదయానికి హత్తుకొనుచున్నాడు. అతని శరీరం రోమాంచమగుచున్నది అని వారు పలుకుచుండని. ఆవలించుచో నామస్మరణ చేయి వారి సమీపమునకు పాపములు రానే రావు. ఇక శ్రీరాముడే స్వయముగా అట్టి గుహని ఆలింగనం చేసుకుని అతని జాతిని పావన మొనర్చుట చే జగత్తునే పవిత్ర మొనర్చుదానిగా చేసెను. కర్మనాశ నది గంగానదిని కలిసినప్పుడు దాని జలములను ఎవరు నెత్తిన చల్లుకొనరు అనగా ఆ నీటిని సాదరముగా గ్రహించరు. వాల్మీకి రామనామమును తలకిందులుగా అమరా అని జపించినను అతడు బ్రహ్మ సమానుడైన విషయం జగద్విదితము. చండాలురు, శబరులు, కనులు, యవ్వనులు, కోలురు, కిరాతులు మొదలగు నిమ్నజాతి వారు మూర్ఖులు సైతం రామనామం స్మరించుటచే పవిత్రులై ముల్లోకములలో ప్రసిద్ధులయ్యెదరు. ఆ రామనామ ప్రభావం అట్టిది. శ్రీ రఘునాథుడు భక్తులను కరుణించుచుండుట యుగ యుగముల నుండి జరుగుతూనే ఉన్నది. కావున గుహని కరుణించి ఇంతటి యోగ్యునిగా చేయుటలో ఆశ్చర్యం లేదు. ఈ విధముగా దేవతలు శ్రీరామనామ మహిమను పొగడుట విని అయోధ్యావాసులు పొంగిపోయిరి. శ్రీరాముని మిత్రుడైన నిషాదరాజును అత్యంత ప్రేమతో కలిసి భరతుడు ఆయన క్షేమ సమాచారాలు అడిగెను. భరతుని సౌశీల్య ప్రేమ స్వభావాలు, భ్రాతృప్రేమను చూసి గుహుడు ముగ్ధుడై తన్ను తాను మరచెను. నిషాదరాజు మొదట మనసులో సంకోచపడను, పిమ్మట స్నేహము ఆనందము పెళ్ళుబొకగా అతడు నిశ్చేష్టుడై రెప్పలార్పక భరతుని చూడసాగను. పెదప ధైర్యం తెచ్చుకొని భరతుని పాదములకు మరలా మొక్కి సాదరముగా చేతులు జోడించి విన్నవింపసాగను. ప్రభు, మీ పాదములు శుభములకు మూలములు. వాటిని చూసి సర్వదా ధన్యుడైనట్టు భావించుచున్నాను. ఇప్పుడు మీ పరమానుగ్రహం వలన నాకు తరతరాలకు మేలే జరుగును. నేను ఆటవికుడను నిమ్నజాతి వాడను అయినను శ్రీరాముడు నన్ను అనుగ్రహించి ధన్యునిగా చేసెను. ఇట్టి శ్రీరామ మహిమలు ఎరిగి ఆయన చరణములను భజింపని వాడు జగత్తులో విధివంచితుడగును. కపటిని, పిరికివాడను, దుర్బుద్ధిని, నిమ్నజాతి వాడను, లోకంచే వేదములచే బహిష్కరించబడిన వాడను అయిన నేను శ్రీరామచంద్రునిచే అనుగ్రహింపబడటం వలన లోకమున గౌరవార్హుడనైతిని. నిషాదరాజు యొక్క ప్రేమను చూసి అతని వినయ వచనములు విని శత్రుఘ్నుడు అతన్ని కలిసెను. నిషాదరాజు తన పేరు తెలుపుకుని సాదరముగా రాణులందరికీ ప్రణమిల్లెను. వారతన్ని లక్ష్మణునితో సమానంగా భావించి నీవు కలకాలము సుఖముగా వర్ధిల్లుము అని ఆశీర్వదించిరి. అయోధ్యావాసులు నిషాదరాజును గాంచి లక్ష్మణుని చూచినంత ఆనందం పొందిరి. కళ్యాణ స్వరూపుడైన శ్రీరామచంద్రుని గాఢాలింగన సౌఖ్యం అనుభవించిన ఇతని జీవితం నిజంగా ధన్యమైనది అని వారు అనుకొనిరి. తన భాగ్యమును వారు కొనియాడుట విని ప్రసన్నచిత్తుడైన నిషాదరాజు వారినందరినీ తనతో పాటు తీసుకొని పోయెను. అతడు తన సేవకులకు సైగ చేసెను. వారు అతని అభిమతం గ్రహించి తమ ఇండ్లలో వృక్షఛాయల ఎందును, చెరువుగట్టుల పైనను, ఉపవనముల ఎందును విడుదల ఏర్పాటు చేసిరి. భరతుడు శృంగవేరపురం చూడగానే స్నేహవశమున అతని శరీరం పులకించెను. భరతుడు నిషాదరాజు భుజంపై చేయి వేసి నడుచుచున్నప్పుడు వినయ అనురాగముల ఆకృతి దాల్చినట్లు ఉండెను. భరతుడు తన శ్రేణితో పాటు జగత్పావని అయిన గంగానదిని దర్శించెను. శ్రీరామఘట్టమును దర్శించి నమస్కరించి స్వయంగా శ్రీరాముని చూచినంత ఆనందం పొందెను. నగరవాసులు దివ్య గంగానదిని చూసి ప్రసన్న చిత్తులై ప్రణమిల్లిరి. ఆ నదిలో స్నానమాచరించి అంజలి ఘటించి వారు శ్రీరామునిపై మా భక్తి వర్ధిల్లుచూ ఉండుగాక అని ప్రార్థించిరి. భరతుడు ఇట్లా పలికెను. ఓ గంగా భవాని, నీ ఇసుకరేణువులు సమస్త సుఖములకును మూలములు. సేవించు వారికి నీవే కామధేనువు. శ్రీ సీతారాముల చరణములపై నాకు అనన్య భక్తి ఉండగాక అని నిన్ను ప్రార్థించుచున్నాను. భరతుడు స్నానమాచరించి గురువాజ్ఞను పొంది తల్లులందరినీ స్నానాదులు ఆచరించిన పిదప తమ గుడారములను వేరొక చోటికి తరలించెను. ఆ మారిన ప్రదేశంలో జనులు కూడా తమ తమ గుడారములను అక్కడక్కడ ఏర్పరచుకొనరి. అందరూ సురక్షితంగా వచ్చి చేరిన విషయము భరతుడు తెలుసుకొనెను. దేవతలను పూజించి గురువుగారి ఆజ్ఞతో భరత శత్రుఘ్నులు కౌసల్యాదేవి వద్దకు వెళ్ళిరి. భరతుడు తల్లులందరికీ పాదములెత్తి మృదు మధుర వచనములతో వారిని ఆదరించెను. పిదప శత్రుఘ్నునికి మాతృసేవల బాధ్యతలు అప్పగించి తాను నిషాదరాజును పిలిపించెను.
గుహుడు భరతుడు చేతులు కలిపి నడిచిరి. ప్రేమాతిశయంచే వారి తనువులు పులకరించెను. శ్రీరాముడు విశ్రమించిన స్థలం చూపి నా నేత్రములను మనసును చల్లబరచుము అని భరతుడు గుహని అడిగాను. శ్రీ సీతారాములు లక్ష్మణుడు రాత్రివేళ ఎక్కడ విశ్రమించిరి అని పలుకుచుండగా అతని కన్నులలో అశ్రువులు నిండెను. భరతుని మాటలకు నిషాదుడు దుఃఖితుడయ్యను. వెంటనే ఆ స్థలమునకు ఆయనను కొనిపోయెను. శ్రీరాముడు విశ్రమించిన సింసుపా వృక్షమునకు భరతుడు ప్రేమాదరములతో దండ ప్రణామములు ఆచరించను. అతడి దర్భశయ్యను చూసి దానికి ప్రదక్షిణ మునర్చి నమస్కరించను. శ్రీరామచంద్రుని పాదముల ధూళిని కన్నులకు అద్దుకొనెను. అతని ప్రేమాధిక్య స్థితి వర్ణింపనలవి కానిది. సీతాదేవి వస్త్రముల నుండి ఆభరణముల నుండి రాలిన 2-3 కనక బిందువులను చూసి వాటిని సీతాదేవితో సమానంగా గౌరవించి శిరస్సును ధరించెను. అతని నేత్రములు సజలములాయను. హృదయం పరితపించుచుండగా తన సఖునితో మిక్కిలి విచారపడుచూ పలికెను. శ్రీరాముని వియోగ కారణమున అయోధ్య అందలి స్త్రీ పురుషుల వలె ఈ కనకబిందువులు కూడా సీతాదేవి వియోగమునకు లోనై కాంతిని కోల్పోయి నిస్తేజములైనవి. సీతాదేవికి తండ్రి అయిన జనక మహారాజుకు ప్రపంచంలోని భోగ యోగములు 2 కరతలామలకములు. అట్టి మహాత్ముని ఎవరితో పోల్చగలను? ఆమె మామగారైన దశరథ మహారాజు యొక్క ప్రతాప ఐశ్వర్యములు చూచి అమరాధిపతి అయిన దేవేంద్రుడు ఈర్షపడియు కొనియాడుచుండెను. ఆమె ప్రాణనాథుడైన శ్రీరాముని వైభవం చేతనే లోకులందరూ గొప్పదనం పొందెదరు. అట్టి పతివ్రతా శిరోమణి అయిన సీతాదేవి పరుండున ఈ దర్భశయ్యను చూసి నా హృదయం హాహాకారములతో ఏలబద్దలు కాదు. ఈశ్వర, నా హృదయం వజ్రం వలె కాదు, అంతకంటేనూ కఠినమైనది. నా తమ్ముడు లక్ష్మణుడు పసివాడు, ముద్దు చేయదగినవాడు, మృదు మనోహర స్వభావుడు. అట్టి సోదరుడు నభూతో నభవిష్యతి పౌరులకు ప్రీతిపాత్రుడు, తల్లిదండ్రులకు గారాల బిడ్డడు, సీతారాములకు ప్రాణతుల్యుడు. అతని దేహం కోమలం, స్వభావం సుకుమారం. అతని శరీరం ఎన్నడూ వేడి గాలులకు తట్టుకొనలేదు. అయినను అతడు వనములలో ఆపదలు ఓర్చుకొనుచున్నాడు. నా ఈ హృదయం కోటి వజ్రముల కంటేనూ కఠినమైనది. శ్రీరామచంద్రుడు అవతరించి లోకమునంతటినీ ప్రకాశింపచేసెను. ఆయన రూప గుణశీల సముద్రుడు. పురవాసులకును, కుటుంబ సభ్యులకు, గురువులకు, తల్లిదండ్రులకు అందరికీ సుఖప్రదుడు. ఆయన ఎడ శత్రుభావం కలవారు కూడా ఆయన శ్లాఘింతురు. అతని పలుకులు, ప్రవర్తన, వినయము ఎల్లరినీ ముగ్ధులను గావించును. 1,000,000 మంది సరస్వతీ దేవతలు గాని, 1,000,000,000 శేషులు కానీ శ్రీరామచంద్రుని గుణములను లెక్కింపజాలరు. సుఖస్వరూపుడు, రఘుకుల శిరోమణి, శుభములకు ఆనందములకు పెన్నిధి అయిన శ్రీరామచంద్రుడు ఈ దర్భశయ్యపై పరుండినాడు. విధి ఎంత బలీయమైనది! శ్రీరాముడు దుఃఖమును మాటే విని ఎరగడు. మా తండ్రి ఆయన్ను స్వయంగా తన జీవన తరువుగా పెంచరి. తల్లులందరూ కంటికి రెప్పవలే, మనిని పాము వలె అహర్నిశలో కాపాడుకొనుచూ వచ్చరి. అట్టి శ్రీరాముడు వనములలో కాలినడకన ప్రయాణిస్తున్నాడు. కందమూల ఫలాలు భుజిస్తున్నాడు. తనను ప్రాణ సమానంగా చూచుకున్న పతియడ ప్రతికూలంగా ప్రవర్తించి ఈ అమంగళములకు మూలమైన కైకేయి జీవితం వ్యర్థం. పాప సముద్రుడను, దురదృష్టవంతుడను, ఈ ఉపద్రవములకు కారణమైన నేను బ్రతుకుటయే నిష్ప్రయోజనం. విధాత నన్ను వంశమునకు కలంకముగా పుట్టించెను. నా కుమార్తె నన్ను స్వామిద్రోహిగా చేసెను. ఈ మాటలు విని నిషాదరాజు ప్రేమాదరములతో భరతునికి నచ్చచెప్పసాగెను. ప్రభు, మీరేల వృధాగా విచారపరెదరు. శ్రీరామచంద్రుడు మీకు ప్రియతముడు, మీరు ఆయనకు ప్రియతములు. ఇది ముమ్మాటికి నిజం. ఈ దోషం విధి వైపరీత్యం వలన కలిగినది. విధి వైపరీత్యం క్రూరమైనది. అది కైకేయి మాతకు పిచ్చెక్కించింది. ఆ రాత్రి ప్రభువు మిమ్మల్ని సౌజన్యంతో మాటిమాటికి శ్లాఘించెను. తులసీదాసు చెప్పుచున్నాడు, శ్రీరామచంద్రునికి మీతో సమానమైన ప్రీతిపాత్రులు లేరు. చివరకు శుభమే జరుగును. నేను ప్రమాణం చేసి చెప్పుచున్న మాట ఇది కనుక మీరు ధైర్యం వహింపుడు. శ్రీరామచంద్రుడు అంతర్యామి, వినయ ప్రేమ దయాస్వరూపుడు. దీన్ని విశ్వసించి ఎట్టి చింత లేక మీరు హాయిగా విశ్రమించుడు అని నిషాదుడనెను. తన సఖుని పలుకులు విని మనసు దిట్టవు చేసుకుని శ్రీరామచంద్రుని స్మరిస్తూ భరతుడు తన బసకు చేరను. ఇంతలో అయోధ్యాపుర జనులు శ్రీరాముని విశ్రాంతి స్థలం దర్శించుటకై ఆతృతతో వెళ్ళిరి. వారా స్థలం గాంచి ప్రదక్షిణపూర్వకంగా ప్రణమిలిరి. కైకేయి దోషమును ప్రస్తావించి ఆమెను నిందించిరి. కంట నీరు పెడుతూ విధాతను తప్పుపట్టిరి. కొందరు భరతుని ప్రేమను ప్రశంసిస్తున్నారు. మరికొందరు రాజు రామునిపై తనకు గల ప్రేమను బాగుగా నిరూపించుకొనెను. అందులకై తన ప్రాణములే అర్పించను అని అనుచుండ్రి. అందరూ తమను నిందించుకొనుచు నిషాదరాజును కొనియాడుచుండిరి. ఆ సమయాన వారు పొందిన విషాదమును, మోహమును ఎవరు వర్ణించగలరు?
జనులందరూ ఆ రాత్రి మేల్కొనియే ఉండిరి. ప్రాతకాలమున నావల ద్వారా పౌరులు నదిని దాటుచుండిరి. ముందుగా ఒక చక్కని నావపై గురువును ఎక్కించి మరి ఒక కొత్త నావపై తల్లులను సుఖాసీనులను చేసెను. 4 గడియలలో అందరూ నదిని దాటిరి. భరతుడు గంగను దాటి అందరూ వచ్చినది లేనిది చూచుకొనెను. ప్రాతకాల కృత్యమును నిర్వర్తించుకొని భరతుడు తల్లులకు పాదాభివందనం నడిచెను. గురువుగారికి ప్రణమిల్లెను. నిషాదరాజును ముందుంచుకొని తన పరివారములను నడిపించెను. నిషాదరాజు ముందుండి దారితీయుచుండెను. తర్వాత రాజమాతల పల్లకీలు శత్రుఘ్నుని రక్షణలో ముందుకు సాగుచుండెను. వశిష్ఠుడు బ్రాహ్మణునితో కూడి పయనించుచుండెను. భరతుడు గంగకు ప్రణమిల్లి శ్రీ సీతారామ లక్ష్మణులను స్మరిస్తూ కాలినడకతోడనే వెళ్ళుచుండెను. రౌతు ఆయన పక్కన కళ్ళెముతో గుర్రములను పట్టుకొని నడుచుచుండెను. విశ్వాసపాత్రులైన సేవకులు మాటిమాటికి ప్రభో మీరు గుర్రమును అధిరోహింపుడు అని ప్రార్థిస్తున్నారు. భరతుడు ఇట్లు పలికెను, శ్రీరామచంద్రుడు కాలినడకనే వెళ్ళెను. మన కొరకై గుర్రములను ఏనుగులు రథములు ఉంచిపోయినా నేను శిరస్సును భూమి కానించి నడుచుట ఉచితం. సేవకుని ధర్మం అన్ని ధర్మముల కంటేనూ కఠినాతి కఠినం. భరతుని సౌశీల్యానికి అతని పలుకులకు సేవకులందరూ సిగ్గుపడిరి. ఓం సహనావవతు సహనో భునత్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.